చేయని న్యాయవాదిగా వృత్తిగా మా ధర్మం ప్రకారం మేము ప్రమాణం చేసి వచ్చాం బార్ కౌన్సిల్లో. మేము వానికి ద్వారా న్యాయ ప్రకారము చట్టరీత్యా ఏ విధంగా వాడు దోషో నిర్దోషో కోర్టులో మేము సాక్ష్యాలు రుజువు చేయ వరకు ఏ వ్యక్తి కూడా వాళ్ళని దోషి కాదు నిర్దోషి కాదు, వాడు నిందితుడు మాత్రమే. అది మేము న్యాయవాదులుగా మేము భుజస్కంధాల మీద వేసుకుంటున్నాం. ఇవాళ చాలామంది గంజాయి కేసు అండి, నీ తలకాయ కేసు, నీ మర్డర్ కేసు రేపు పోలీసులు తప్పుడు కేసులు పెట్టి లోపల పెడతారు. ఈరోజు ఇలాంటి కేసులన్నీ నీ మీద పెడతారు, రేపు జర్నలిస్టుల మీద పెడతారు, రేపు జడ్జీల మీద పెడతారు, న్యాయవాదుల మీద పెడతారు. ఏ కేసు పోలీసు వాడు ఛార్జ్ షీట్ పెడితే అయిపోయినా పరిష్కారమా? అదే తీర్పా? అదే శిక్షనా? ఇంకెందుకంటే జ్యుడిషియరీ పోలీస్ వ్యవస్థ ఉంటే చాలు కదా. ఇవాళ న్యాయవాదులుగా చెప్తా ఉన్నాం, ఇది 100కి 100 రూపాయలు పత్తికొండ పోలీసులు చేసింది హై హ్యాండెడ్, అత్యుత్సాహం. ఏదో పొడిచినామని కోర్టు హాల్లో తీసుకుంటున్నారు. కోర్టు హాల్లో అరెస్ట్ చేశారని జడ్జి గారి ముందు రాయండి. కోర్టు స్థలంలో కాదు మీరు చేసింది, కోర్టు హాల్లో తీసుకొచ్చారు. ఇవాళ వీడియోలు ఉన్నాయి. కోర్టు హాల్లో బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఎక్కడ ఇది హైకోర్టు సుప్రీంకోర్టు దాకపోతాం. నిజంగా మీరు చేసిన హై హ్యాండెడ్ ఫస్ట్ వాళ్ళని రిమూవ్ చేయాలి ఉద్యోగం నుంచి. పోలీసులు అంటే న్యాయ వ్యవస్థను గౌరవించాలి. మీరు ఎక్కడైనా వచ్చి జడ్జి రూమ్లో పోతారా? లేదా న్యాయవాది కన్సల్టేషన్కి వస్తే ముద్దాయిల్ని మీరు అరెస్ట్ చేస్తారా? ఇది నిజంగా 100కి 100 రాజ్యాంగ ధిక్కారమే. దీని మీద మేము న్యాయవాదులుగా చెప్తా ఉన్నాం, నేరాలతో న్యాయవాదులకు సంబంధాలు లేవు. వాడు ఏ నేరమన్నా చేయని వాడిని రక్షించే బాధ్యత చట్టరీత్యా మా